వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఎల్యూ డికంపోజిషన్ మెథడ్ ద్వారా ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది యూనిట్ 2లో నేర్చుకున్నాం. సో అలాగే యూనిట్ 2లో రిమైనింగ్ టాపిక్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో మనకి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తే దానికి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫస్ట్ మన దగ్గర ఏముండాలి, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉండాలి. సో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఆఫ్ n by n అంటే either n 2/2 అవ్వచ్చు, 3/3 అవ్వచ్చు, ఎనీ వాల్యూ ఆఫ్ n అంటే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ని ఐగన్ వెక్టార్స్ని ఎలా డిఫైన్ చేశారు అంటే, మనం యాక్చువల్గా సొల్యూషన్స్ ఈక్వేషన్స్కి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాం. సో ఆ విధంగానే ఇక్కడ కూడా Ax = λx అనే ఒక ఈక్వేషన్కి ఇక్కడ x అనేది కాలమ్ వెక్టార్ అంటాం. సో కాలమ్ వెక్టార్ ఆఫ్ సొల్యూషన్. మనకి మామూలుగా ఈక్వేషన్స్ నుంచి Ax = b ఫామ్ రాసినా కూడా x అనేది ఏంటి, ఒక కాలమ్ వెక్టార్. ఐదర్ ఇలా ఉంటుంది, x y z లాగా ఉంటుంది. సో ఇలాంటిది సొల్యూషన్ అవ్వాలి అంటే ట్రివియల్ నాన్ ట్రివియల్ కాలమ్ వెక్టార్ అంటాం. నాన్ ట్రివియల్ అంటే నాట్ ఆల్ జీరోస్, అంటే దీంట్లో ఎగ్జిస్ట్ అయినవి అన్నీ కూడా జీరోలు కాదు, అంటే కనీసం ఒకటైనా వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది అని. సో ఇలా Ax = λx, x అనేది కాలమ్ వెక్టారు. సో ఎలా ఉంటుంది, x y z ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఈక్వేషన్కి ఈ కాలమ్ వెక్టార్ x అనేది ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ అయినప్పుడు xని ఐగన్ వెక్టార్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ అంటాము. అలాగే లాంబ్డాని ఐగన్ వాల్యూ అంటే కరెస్పాండింగ్ ఐగన్ వాల్యూ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అని చెప్పేసి చెప్తాం. అంటే మనకు వచ్చిన లాంబ్డా వాల్యూస్ని బట్టి వెక్టార్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాము అంటే ప్రాబ్లంలో ఏ విధంగా అప్లై చేస్తాము అనేది చూద్దాం. ఇప్పుడు Ax = λx అన్నాం కదా. సో ఈ λx ఇటు తీసుకొచ్చేసేయండి. Ax - λx = 0. సో x అనేది కాలమ్ వెక్టార్. సో వెక్టార్ కామన్ తీసేస్తే అంటే కాలమ్ వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ కాలమ్ మ్యాట్రిక్స్ అండి ఇక్కడ. సో ఏ మైనస్ మరి లాంబ్డా, మరి ఒక వెక్టార్ అంటే ఇది మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంది, కామన్ తీసేస్తున్నామంటే ఇక్కడ రిమైనింగ్ అక్కడ ఏమున్నట్టు మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయినట్టు. సో A - λI × x = 0. సో ఇది ఈక్వేషన్. అంటే ఈ ఈక్వేషన్ కాస్త ఎలా మారిపోయింది, A - λI × x = 0. ఇప్పుడు x అనేది ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ అవ్వాలి అంటే మస్ట్ det - A det of A - λI = 0 అవ్వాలి. ఈ det A - λI = 0ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ అంటాం అన్నమాట. ఫస్ట్ మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఇస్తారు. ఈ మ్యాట్రిక్స్ని ఇలా ఈక్వేషన్ ఫామ్లో రాసుకుంటాం. A - λI × x = 0. ఈ x అనేది ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ అవ్వాలి అంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ det A - λI = 0 అవ్వాలి. సో ఈ కండిషన్ తీసుకొని సాటిస్ఫై దీన్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే లాంబ్డాస్లో ఒక పోలినామియల్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేస్తే లాంబ్డా యొక్క వాల్యూస్ వస్తాయి. సమ్ ABC అంటే ఎన్ని పవర్ ఆఫ్ పోలినామియల్ ఎంత ఎగ్జిస్ట్ అయితే అన్ని సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి అన్ని ఈక్వేషన్స్ వస్తాయి. అంటే ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ అనుకోండి, లాంబ్డా క్యూబ్స్లో పోలినామియల్ ఎగ్జిస్ట్ అవుతుంది. 2/2 మ్యాట్రిక్స్ అనుకోండి, లాంబ్డా స్క్వేర్ అంటే లాంబ్డాకి 2 వాల్యూస్ ఉంటాయి. అంటే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ని బట్టి నెంబర్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఎన్ని ఉంటాయో చెప్పేయచ్చు. ఇది 3/3 మ్యాట్రిక్స్ అయితే 3 ఉంటాయి ఐగన్ వాల్యూస్, కరెస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ 3 ఫామ్ అవుతాయి. 2/2 మ్యాట్రిక్స్ అయితే ఐగన్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి, అండ్ ఐగన్ వెక్టార్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. సో అలా ఇప్పుడు ఇది 3/3 ఫర్ సపోజ్ 3/3 అనుకుంటే ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే 3 వాల్యూస్ వస్తాయి. ఈ 3 వాల్యూస్ని తీసుకొచ్చి ఈక్వేషన్లో అంటే 1/1 ఒక వాల్యూ తర్వాత ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే కరెస్పాండింగ్ ఐగన్ వెక్టార్ అనేది ఫామ్ అవుతుంది. సో వీటినేమో ఐగన్ వాల్యూస్ అంటారు. ఇలా ఫామ్ అయిన వెక్టార్స్ని ఐగన్ వెక్టార్స్ అంటారు. సో ప్రాబ్లంలో ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో ప్రాబ్లం ఏమి ఇస్తున్నారు, ఫైండ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A = అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఈ మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ కట్టాలి. సో ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్
ఏ ఈక్వల్ టు 6 minus 2 2 minus 2 3 minus 1. సో ఫస్ట్ ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ అని చెప్పి ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకున్నాం. ఇప్పుడు ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ A is that A minus lambda I equal to 0, where lambda is a scalar. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. mod A minus lambda I equal to 0 అంటే మాడ్యులస్ ఆఫ్ A minus lambda I. మామూలుగా I అంటే మ్యాట్రిక్స్ ఏంటండి 1 0 0 0 1 0 0 0 1. ఎప్పుడైతే ఐని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని ల్యాండాతో మల్టిప్లై చేసామప్పుడు మ్యాట్రిక్స్ కాస్త ల్యాండా ఐ మ్యాట్రిక్స్ కాస్త ల్యాండా 0 0 0 ల్యాండా 0 0 0 ల్యాండా కింద మారింది. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఏలోంచి తీసేస్తున్నామంటే ఇక్కడ ఏ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఓన్లీ డయాగనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మనం ఏలోంచి ఈ మ్యాట్రిక్స్ తీసేసినప్పుడు ఓన్లీ డయాగనల్ ఎలిమెంట్స్లోంచి మాత్రమే తీస్తాం. సో అంటే మ్యాట్రిక్స్ ఎలా ఉంటున్నప్పుడు 6 minus lambda minus 2 2 minus 2 3 minus lambda minus 1 2 minus 1 3 minus lambda. సో డయాగనల్ ఎలిమెంట్స్ నుంచి తీసేసాం. మామూలుగా ఒక మ్యాట్రిక్స్కి డెట్ కట్టడం వచ్చు కదా. సో డెట్ వాల్యూ కట్టండి అంటే 6 minus lambda ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 3 minus lambda హోల్ స్క్వేర్ ప్లస్ 1. సో అలాగే మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 2 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ 2 ఇంటూ 3 minus lambda ప్లస్ 2. అలాగే ప్లస్ 2 ఇంటూ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ 2 minus 2 ఇంటూ 3 minus lambda ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేసి సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే 6 minus lambda ఇంటూ సో a minus b హోల్ స్క్వేర్ అండి. సో 9 plus lambda square minus 6 lambda plus 1 plus 2 into minus 6 plus 2 lambda plus 2. Again plus 2 into 2 minus 6 plus 2 lambda equal to 0. So 6 minus lambda into lambda square minus 6 lambda 9 plus 1 అంటే 10. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్లో -1 ఇంటూ -1 ప్లస్ 1 అండ్ అగైన్ సైన్ మైనస్ కాబట్టి మైనస్ అండి. సో ఇది -1. సో -1 అయితే 9 minus 1 అంటే 8. సో ప్లస్ 8 ప్లస్ 2 ఇంటూ 2 lambda minus 4 ప్లస్ 2 ఇంటూ 2 lambda minus 4 ఈక్వల్ టు 0. సో మళ్ళీ అగైన్ ఈ మొత్తం బ్రాకెట్ ఈ బ్రాకెట్ మల్టిప్లై చేయాలి. సో 6 ఇంటూ lambda స్క్వేర్ 6 lambda స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 36 lambda ప్లస్ 48 మైనస్ ల్యాండాతో మల్టిప్లై చేస్తే lambda క్యూబ్ ప్లస్ 6 lambda స్క్వేర్ మైనస్ 8 lambda. సో ఇప్పుడు ఆ బ్రాకెట్ కూడా మల్టిప్లై చేసేయండి. ప్లస్ 4 lambda మైనస్ 8 ప్లస్ 4 lambda మైనస్ 8 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఫస్ట్ హైయెస్ట్ టర్మ్ రాస్తున్నాను lambda క్యూబ్ కాబట్టి మైనస్ lambda క్యూబ్ ప్లస్ 6 lambda స్క్వేర్ ప్లస్ 6 lambda స్క్వేర్ అంటే ప్లస్ 12 lambda స్క్వేర్ ప్లస్ 4 lambda ప్లస్ 4 lambda అంటే 8 lambda ప్లస్ మైనస్ 8 lambda రెండు క్యాన్సిల్ అయిపోయాయి. సో lambda టర్మ్ మైనస్ 36 lambda అండ్ మైనస్ 8 మైనస్ 16 ప్లస్ 48. సో ఇది ప్లస్ 48 ఇది మైనస్ 16 ఎంతండి ప్లస్ 32 ఈక్వల్ టు 0. సో ఇది పోలినామియల్. సో మైనస్ కామన్ తీసేయండి. సో lambda క్యూబ్ మైనస్ 12 lambda స్క్వేర్ ప్లస్ 36 lambda మైనస్ 32 ఈక్వల్ టు 0. సో ఆల్రెడీ పోలినామియల్స్ ఇంటర్మీడియట్లో కానీ 10th బిలో కానీ నేర్చుకున్నప్పుడు సాల్వ్ చేయడం నేర్చుకుంటారు పోలినామియల్ ఈక్వేషన్స్ని. సో ఇది క్యూబిక్ పోలినామియల్
సో క్యూబ్స్లో ఉంది అంటే ఎన్ని రూట్స్ ఉంటాయండి? 3 రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి ల్యాండాకి 3 వాల్యూస్ వస్తాయి. సో దీన్ని సాల్వ్ చేయడం ఫ్యాక్టోరియల్ మెథడ్ అని చెప్పేసి పోలామియల్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటే కోఫిషియెంట్స్ రాసుకుంటాము. 1 -12 36 -32. సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూ దగ్గర 0 పెడతాం. సో ఇక్కడ ఫ్యాక్టర్ రాసుకోవాలి. సో ఫ్యాక్టర్ అంటే ల్యాండా -1తో ఫస్ట్ చెక్ చేయాలి. సో 1తో చెక్ చేసినప్పుడు 1 × -1 -1. సో సబ్ట్రాక్షన్ చేయాలి. సో అంటే ప్లస్ చేస్తే మైనస్ సింబల్ కాబట్టి ప్లస్ అవుతుంది. -12 + 1 అంటే -11. -11 × 1 అంటే +11. సో అంటే మళ్ళీ -8 చేస్తే 25. సో -25. సో ఈ పక్క వాల్యూ 0 రావాలి, కానీ 0 అవ్వలేదు. అంటే ల్యాండా -1 అనేది దీనికి ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ నెంబర్ ఇందాక ల్యాండా -1 చేసాం కాబట్టి ఇప్పుడు ల్యాండా +1. సో 1 × 1 1. సో మైనస్ చేస్తే -13 సో ప్లస్ అవుతుంది, నెంబర్ పెరిగిపోతుంది. అంటే -1తో అంటే +1తో కూడా అది ఫ్యాక్టర్ అవ్వడం లేదు. సో నెక్స్ట్ 2 కాబట్టి ల్యాండా -2. సో ఫస్ట్ టర్మ్ 0 పెట్టాము. సో 1 × -2 -2. సో ప్లస్ చేస్తే -10. -10 × -2 అంటే +20. సో అగైన్ మైనస్ చేస్తే 16 -2 -32. సో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి -32 + 32 0 అయింది. అంటే ల్యాండా -2 అనేది ఫ్యాక్టర్ అయింది. ఇది కొంతమంది ఇక్కడ సబ్ట్రాక్షన్తో చేస్తారు, కొంతమంది ఎడిషన్తో కూడా వచ్చు మీ అందరికీ. సో ఎడిషన్తో ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. 1 -12 36 -32 తీసుకున్నాం. సో ఎడిషన్ చేసినప్పుడు నేను సబ్ట్రాక్షన్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఫ్యాక్టర్ తీసుకున్నానండి ల్యాండా -2 అని. సో మీరు ఎడిషన్ చేస్తే ల్యాండా = 2 అని చెప్పి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎడిషన్ చేయాలి అంటే ఇక్కడ ల్యాండా = 2 అని చెప్పి తీసుకుంటే ల్యాండా -2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా ల్యాండా -2 తీసుకుంటే సబ్ట్రాక్షన్ చేయాలి. +2 అంటే = అని చెప్పి తీసుకుంటే ప్లస్ చేయాలి. సో చూడండి 0 1 1 × 2 2. సో ప్లస్ చేస్తున్నాం మనం. -12 + 2 అంటే -10. మళ్ళీ -10 × 20 అంటే -20. అగైన్ ప్లస్ కాబట్టి 36 -20 అంటే 16. 16 × 2 అంటే 32. సో -32 + 32 0. సో ప్లస్ చేయాలి అంటే ల్యాండా = అని చెప్పి తీసుకోవాలి. సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ల్యాండా -2 అని చెప్పి డైరెక్ట్గా తీసుకుంటాం. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఇప్పుడు మనకు వచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఈ ఈక్వేషన్కి ల్యాండా -2 × సో ఇక్కడ ఉన్నవి ఏంటి? ఫస్ట్ది λ² -10 λ + 16 = 0. సో ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లోకి మారిపోయింది. సో దీన్ని సాల్వ్ చేయాలి అంటే a × c. సో ఇక్కడ 1 అంటే 16ని ఫ్యాక్టర్స్ అంటే 16కి వచ్చే ఫ్యాక్టర్స్ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 10 వచ్చేలాగా తీసుకోవాలి. సో అంటే 8 × 2 = 16. 8 + 2 చేస్తే 10 కాబట్టి ఇక్కడ -10 ఉంది కాబట్టి -2 -8 అనేది తీసుకుంటాం. సో అంటే ల్యాండా -2 × λ² -8 λ -2 λ + 16 = 0. సో అంటే ల్యాండా -2 × సో ల్యాండా కామన్ తీస్తే ల్యాండా -8 -2 కామన్ తీస్తే ల్యాండా -8 = 0. సో మళ్ళీ ల్యాండా -2 × λ -8 కామన్ ఉంది కాబట్టి ల్యాండా -8 × λ -2 = 0. సో అంటే ల్యాండా వాల్యూస్ ఏమొచ్చాయి? 2 టైమ్స్ వచ్చింది అంటే 2 2 8. సో ఐగన్ వాల్యూస్ 3 ఫామ్ అయ్యాయి. సో ఇప్పుడు ఐగన్ వెక్టార్స్ అంటే ఈ వాల్యూస్కి కరెస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ ఏమవుతాయో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ల్యాండా వాల్యూ 2 తీసుకుందాం. ఐగన్ వెక్టార్స్కి టేక్ ఈక్వేషన్ a - λi × x = 0. సో ఇది కదా మనకి ఈక్వేషను. మనం ఇందాక చేసిన ఈక్వేషన్ డెట్ అప్లై చేసి తీసుకున్నాం. డెట్ a - λi = 0. x లేదు దాంట్లో, దాన్ని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అన్నాం. మన ఒరిజినల్ ఈక్వేషన్ మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? a - λi × x = 0. సో ఇప్పుడు ఐగన్ వెక్టార్స్ అంటే ఇక్కడ వచ్చే x వాల్యూస్ అన్నీ ఐగన్ వెక్టార్స్ అవుతాయి. ఎప్పుడు ఇక్కడ లాంబ్డా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే మనకి x వాల్యూస్ వస్తాయి. సో హియర్ xని
x1 x2 x3 అని చెప్పి తీసుకుందాం. ఇది సొల్యూషన్ ఈజ్ ఐగన్ వెక్టార్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో ఫస్ట్ ఇఫ్ లాంబ్డా ఈక్వల్ టు 2. సో లాంబ్డా 2 అయినప్పుడు, సో లాంబ్డా 2 అంటే ఆల్రెడీ మన దగ్గర ఏ మైనస్ లాంబ్డా ఐ డెట్ కట్టినప్పుడు కట్టేసి ఉంచుకున్నాం. సో దాంట్లో డైరెక్ట్గా 2 సబ్స్టిట్యూట్ చేసి తీసుకోండి. అంటే ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ, అంటే ఇక్కడ లాంబ్డా బదులు 2 అనమాట, ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో 6 మైనస్ లాంబ్డా అంటే 6 మైనస్ 2 అంటే 4, అలాగే మైనస్ 2 2, అలాగే నెక్స్ట్ టర్మ్ మైనస్ 2. 3 మైనస్ లాంబ్డా అంటే 3 మైనస్ 2, మీరు ఏ కంపేర్ చేసుకోండి, మీ నోట్స్లో రాసుకున్నారు కదా. ఏ మైనస్ లాంబ్డాలో లాంబ్డా బదులు 2 పెడుతున్నాం మనం. సో 3 మైనస్ 2 అంటే 1, నెక్స్ట్ వాల్యూ మైనస్ 1, 2 మైనస్ 1, 3 మైనస్ లాంబ్డా అగైన్ 3 మైనస్ 2 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ఎక్స్ అంటే x1 x2 x3 రాసుకుని మల్టిప్లై చేసేస్తే 3 ఈక్వేషన్స్ వస్తాయి. 3 ఈక్వేషన్ని సాల్వ్ చేయడం కాంప్లికేట్ అయిపోతుంది. సో దానికోసం ఏం చేస్తున్నాము, ఇక్కడున్న మ్యాట్రిక్స్ని ఎకలాన్ ఫామ్లోకి మార్చేస్తాం. సో ఎకలాన్ ఫామ్ అంటే 1 అంటే ఫస్ట్ ఎలిమెంట్స్, ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఉంటాయి. థర్డ్ రోలో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 0 చేసేసి థర్డ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ చేయాలి. ఫస్ట్ ఇది మనకి ఇచ్చిన 3/3 మ్యాట్రిక్స్ అండి ఇక్కడ ఉన్నది. సో అంటే ఈ 2 ఎలిమెంట్స్ 0 చేసి సెకండ్ కాలంలో లాస్ట్ వాల్యూ 0 చేయాలి. దీన్ని ఎకలాన్ ఫామ్లోకి మార్చడం అంటారు. సో ఈ విధంగా ఇప్పుడు ఈ 2 జీరోస్ అవ్వాలి. మనం రో ఆపరేషన్స్ అప్లై చేస్తాం. సో రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేయడం తెలుసు కదా. సో రో ఆపరేషన్స్ ఇదేంటి, సెకండ్ రోలో ఈ వాల్యూ 0 అవ్వాలి అంటే రో 1ని యూజ్ చేసుకొని చేస్తున్నాం. సో ఆపరేషన్ ఏం అప్లై చేయాలండి, R2 ఇంప్లైస్ R2లో 2 పెట్టి దీన్ని మల్టిప్లై చేసి R1ని యాడ్ చేస్తే 0 అయిపోతుంది. సో అలాగే R3లో దీన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి, 2R3. మరి ఇది ప్లస్ వాల్యూ కాబట్టి మైనస్ చేయాలి R1ని. ఇదిగోండి ఇలా అప్లై చేస్తే మనకి ఇప్పుడు ఈ 2 ఫస్ట్ ఈ 2 జీరోస్ చేసుకోవాలండి. సో ఈ 2 జీరోలు అయిపోతాయి. సో చూడండి ఇంప్లాయిస్ రో 1ని మనం ఏం చేంజ్ చేయలేదు. సో 4 మైనస్ 2 2 అలానే ఉండిపోయింది. ఇక్కడ మైనస్ 2, సో 2తో మల్టిప్లై చేయాలి అంటే మైనస్ 4 ప్లస్ 4 0 అయిపోయింది. ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి, 2 ఇంటూ R2 కాబట్టి 2 ఇంటూ 1 2, మైనస్ 2 0 అయిపోయింది. మైనస్ వాల్యూ చేసినా కూడా 0. సో నెక్స్ట్ అలాగే థర్డ్ రో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే 0 0 0. సో ఇవన్నీ జీరోస్ వచ్చినా ఏం పర్లేదండి. సో ఇంటూ ఎక్స్ అంటే ఏంటి మనకి, x1 x2 x3 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని అంటే ఈ మ్యాట్రిసెస్ని రెండింటిని మల్టిప్లై చేస్తే, సో ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం అంటే 4x1 మైనస్ 2x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 0. సో ఒకవేళ మనం ఎకలాన్ ఫామ్లోకి మార్చినప్పుడు ఈ వాల్యూస్ కనుక జీరోస్ కాకపోతే ఇక్కడ x2 x3లో ఒక ఈక్వేషన్ వస్తుంది. డైరెక్ట్గా లాస్ట్ x3 ఒకటి వస్తుంది. అప్పుడు ఇక్కడ నుంచి x3 వాల్యూ వస్తుంది. ఈ x3 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ వస్తుంది. సో అక్కడ నుంచి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x1 వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ జీరోలు అయిపోయాయి కాబట్టి ఒక్క ఈక్వేషనే మిగిలింది. సో మరి x2 x3 అనేవి జీరోసా నాన్ జీరోసా మనకు తెలీదు. సో వాటి వాల్యూస్ ఫస్ట్ ఈ ఈక్వేషన్లో 2 కామన్ ఉంది కదా, కామన్ తీసేయండి. 2x1 మైనస్ x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి x2 x3 వాల్యూస్ ఇక్కడ లేవు కాబట్టి లెట్ x2 ఈక్వల్ టు k1 అలాగే x3 ఈక్వల్ టు k2 అని చెప్పి సపోజ్ చేసుకుంటున్నాం. సో ఈ ఈక్వేషన్స్ వాల్యూస్ని అంటే ఈ వాల్యూస్ని ఈ పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2x1 మైనస్ k1 ప్లస్ k2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనకి x1 వాల్యూ కావాలి. సో x1 ఈక్వల్ టు 1 రాద్దాం. సో ఇక్కడ ఇంప్లైస్ x1 ఈక్వల్ టు, సో ఈ k1 k2 అటు వెళ్ళిపోతే
k1 మైనస్ k2. సో 2 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, అటు వెళ్ళి డివైడ్ చేస్తుంది. సో x1 వాల్యూ ఇది. దేర్ ఫోర్ మనకి క్యాపిటల్ ఎక్స్ వెక్టర్ x1 x2 x3 ఈక్వల్ టు ఫస్ట్ x1 అంటే ఏంటి, k1 మైనస్ k2 బై 2. x2 అంటే ఏమనుకున్నాం, k1. x3 అంటే ఏమన్నాం, k2. మరి ఇప్పుడు ఇక్కడ 2 వాల్యూస్ సబ్ట్రాక్ట్ అవుతున్నాయి. సో ఈ మ్యాట్రిక్స్ని 2 మ్యాట్రిసెస్ కింద విడదీసేస్తున్నాం. సో 2 మ్యాట్రిసెస్ కింద విడదీసేస్తే ఫస్ట్ మ్యాట్రిక్స్ k1 తోటి, సో అంటే k1 వాల్యూస్ మాత్రమే ఉంచి k2 సెపరేట్ మ్యాట్రిక్స్ చేసేస్తున్నాం. సో k1 వాల్యూస్ ఉంచితే k1 బై 2. నెక్స్ట్ ఇది k1 కాబట్టి ఉంది 0 మైనస్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏం చేస్తున్నాము, మైనస్ కాబట్టి k2 బై 2. k1 ఆల్రెడీ ఇక్కడ రాసేసాం. సో k1 మైనస్ 0 చేస్తే k1 కాబట్టి ఇదిగో k1. k2 రావాలి, సో మైనస్ ఉంది ఇక్కడ, సో మైనస్ k2. సో ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. k1 బై 2 మైనస్ k2 బై 2 అంటే k1 మైనస్ k2 బై 2. k1 మైనస్ 0 అంటే k1. k2 అంటే 0 మైనస్ ఆఫ్ మైనస్ k2 అంటే ప్లస్ k2. సో అంటే ఈ మ్యాట్రిక్స్ని 2 మ్యాట్రిసెస్ కింద, అంటే k1 వాల్యూస్ అన్ని ఒక మ్యాట్రిక్స్ లాగా, k2 వాల్యూస్ అన్ని ఒక మ్యాట్రిక్స్ లాగా తీసుకొచ్చాం. సో అంటే 2 వాల్యూస్ ఇవి. సో అంటే ఇది ఒక 2కి, ఇది ఒక 2కి. దేర్ ఫోర్ కరెస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్, దేర్ ఫోర్ ఐగన్ వెక్టార్స్ కరెస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ lambda equal to 2 or సో k1 కామన్ తీసేస్తే ఫస్ట్ వెక్టర్ ఏంటండి 1/2 1 0 అండ్ ఇంకొకటి ఏంటి k2 కామన్ తీసేయండి 1/2 0 -1. సో ఇవి 2 అనే ఐగన్ వాల్యూకి ఫామ్ అయిన 2 వెక్టార్స్. మనకి 2 అనేది 2 రూట్స్ వచ్చింది, 2 సార్లు రిపీట్ అయింది రూట్. సో ఇదిగో 2 వెక్టార్స్. సో ఇంకా రిమైనింగ్ రూట్ ఏముంది, 8 ఉంది. సో 8కి కూడా ఈ విధంగానే ఐగన్ వెక్టార్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 8. సో 8 సబ్స్టిట్యూట్ చేస్తే దేంట్లో a మైనస్ లాంబ్డా i ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0లో ద ఈక్వేషన్ a మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో a మైనస్ లాంబ్డా i అంటే ఆల్రెడీ మన దగ్గర ఈక్వేషన్ ఉంది. సో దాంట్లో లాంబ్డా వాల్యూ 8 పెడుతున్నాను. ఫస్ట్ టర్మ్ 6 మైనస్ లాంబ్డా అంటే 6 మైనస్ 8 అంటే -2 -2 2. అలాగే -2 3 మైనస్ 8 అంటే -5. నెక్స్ట్ -1. సో అలాగే 2 -1 3 మైనస్ 8 అంటే మళ్ళీ అగైన్ -5 ఇంటూ డైరెక్ట్గా ఎక్స్ రాద్దాం, ఎక్స్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ అగైన్ రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. సో దేనికి R2కి ఇది 2నే ఇది 2నే కాబట్టి ఏ రోని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, డైరెక్ట్గా R2. మరి 2 మైనస్ వాల్యూసే కాబట్టి ఏం చేయాలి, మనం మైనస్ చేయాలి, R2 మైనస్ R1. అలాగే R3లో ఉంచి ఒక ప్లస్ ఒక మైనస్ కాబట్టి R3 ప్లస్ R1. సో అప్లై చేయండి. ఫస్ట్ రోని మనం ఏం టచ్ చేయలేదు, సో అలాగే ఉన్నాయి వాల్యూస్. సో సెకండ్ రోలో -2 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +2 -2 +2 0 -5 +2 అంటే -3 -1 -2 అంటే -3. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ R3 2 -2 0 -1 -2 అంటే -3 -5 -2 అంటే -3 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎక్కడ 0 చేయాలి, మనం ఇక్కడ 0 చేయాలి. సో ఇక్కడ 0 అవ్వాలి అంటే ఈ ఫస్ట్ రో వాడడానికి లేదండి. ఎందుకు, ఫస్ట్ రోతో టచ్ చేసాము అంటే మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో ఈ రోలో ఈ ఎలిమెంట్ 0 చేయడానికి సెకండ్ రో మాత్రమే వాడాలి. సో సెకండ్ రో వాడితే ఆపరేషన్ ఎలా ఉంటుంది, R3 ఇంప్లైస్ R3 మైనస్ R2. సో అప్లై చేయండి. ఫస్ట్ రో టచ్ చేయలేదు, -2 -2 2. సెకండ్ రో టచ్ చేయలేదు, 0 -3 -3. R3ని చేంజ్ చేయమంటున్నాం. ఏ విధంగా, R2లో తీసేయమంటున్నాం. R3లోంచి 0 -0 0 -3 మైనస్ ఆఫ్ -3 అంటే +3 0 -3 మైనస్ ఆఫ్ -3 +3 అంటే 0.
ఇంటూ ఎక్స్ అంటే వాల్యూస్ రాసిస్తున్నానండి, x1 x2 x3 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి 2 రోస్ ఎగ్జిస్ట్ అయ్యాయి ఇక్కడ. సో ఈక్వేషన్స్ ఏమవుతాయి, -2x1 -2x2 ప్లస్ 2x3 ఈక్వల్ టు 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏంటండి, 0x1 లేదు టర్మ్, సో -3x2 -3x3 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఈక్వేషన్లో 2 టేబుల్ కామన్ ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 3 కామన్ ఉంది, తీసేయండి. x1 ప్లస్ x2 మైనస్ x3 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. అలాగే x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 నుంచి x2 ఈక్వల్ టు మైనస్ x3. సో x2 వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ x3లో రాసుకున్నాం. అలాగే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఈక్వేషన్ 1లో x2 వాల్యూ x3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x1, సో x2 అంటే ఏంటండి -x3, సో x3ని x3 లాగే ఉంచేసాం, -x3 ఈక్వల్ టు 0. అంటే x1 -2x3 ఈక్వల్ టు 0. x1 వాల్యూ ఏమొచ్చింది, x1 ఈక్వల్ టు 2x3. అంటే ఇప్పుడు మన దగ్గర ఏముంది, x1 ఈక్వల్ టు 2x3, x2 ఈక్వల్ టు x3, సో -x3, అలాగా x3 వాల్యూ ఉన్నాయి. సో అంటే ఇవన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ x3లో చెప్పండి, x3 వాల్యూ x3నే. అంటే ఇప్పుడు కరెస్పాండింగ్ వెక్టర్ ఏమవుతుంది అప్పుడు దీనికి, let x3 equal to k, then vector x1 x2 x3 equal to x1 అంటే 2x3 అంటే 2k, x2 మైనస్ x3 అంటే మైనస్ k, x3 వాల్యూ kనే. సో మరి కరెస్పాండింగ్ ఐగన్ వెక్టర్ ఏంటండి, therefore the eigen vector corresponding to ఐగన్ వాల్యూ దేనికి చేసాం 8 ఈజ్ 2 -1 1. అంటే k వాల్యూ మారుతున్న కొద్దీ వాల్యూస్ మారుతాయి, అంటే k వాల్యూ వస్తే మనకి వెక్టార్ వాల్యూ వచ్చినట్టే. సో అంటే k మీద డిపెండ్ అయి ఉంది. సో ఇలా డైరెక్ట్గా 2 -1 1 అని చెప్పి వెక్టార్ రాస్తాం. సో ఐగన్ వాల్యూస్ ఏమొచ్చాయి, లాంబ్డా వాల్యూస్ 2 2 8, వీటిని ఐగన్ వాల్యూస్ అంటాం. దానికి కరెస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ ఏమొచ్చాయి, 2కి చేసినప్పుడు 2 వెక్టార్స్ వచ్చాయి, అలాగే 8కి చేస్తే ఈ వెక్టార్ వచ్చింది. దేర్ఫోర్ ఐగన్ వెక్టార్స్ అని చెప్పి ఈ 3 రాస్తారు. సో ఇది ప్రాబ్లం అండి. సో ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.